వెల్కమ్ టు తుషార్ కిచెన్ అండ్ క్రాఫ్ట్. ఈ వీడియోలో మల్టీ కలర్ గ్రీన్ కలర్ మలాయ్ మ్యాక్రమ్ బీడ్స్ 3.5 mm నీడిల్ వచ్చేసి బ్యాగ్ స్టిచ్ చేస్తున్నాను. స్టార్టింగ్ మల్టీ కలర్ మ్యాక్రమ్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 1 2 3 4 5 15 చైన్స్ స్టిచ్ చేశాను. ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకుని ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ వరకు సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని ఫస్ట్ చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ నుంచి నీడల్ తీసుకోవాలి. ఇలా డబుల్ చైన్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసి వన్ చైన్ ఎక్స్ట్రా తీసుకుని టర్న్ చేసుకుని సేమ్ ఇదే ప్రాసెస్లో డబుల్ చైన్ క్రోషెట్ స్టిచ్ చేయాలి. ఇలా 24 rows స్టిచ్ చేశాను. కార్నర్ చైన్లో 1 సేమ్ ప్లేస్ నుంచి 2 rows మిడిల్ నుంచి 1 చైన్, రో మిడిల్ నుంచి 1 టైం, 2 rows మిడిల్ నుండి 1 టైం, రో మిడిల్ నుంచి 1 టైం. ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసుకోవాలి. 2 సైడ్స్ రో మిడిల్ నుంచి 1 టైం, 2 rows మిడిల్ నుంచి 1 టైం తీసుకోవాలి. ఈ 2 సైడ్స్ ఎవరి చైన్ అండి 1 టైం నీడల్ తీసుకోవాలి. కార్నర్స్లో 2 టైమ్స్ తీసుకోవాలి. వన్ రో ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి నెక్స్ట్ రో నుండి సెకండ్ రో నుండి ఇన్సైడ్ ఉన్న చైన్ నుంచి నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ 2 చైన్స్లో చైన్ నుండి నీడల్ తీసుకుని నెక్స్ట్ చైన్ ఇన్సైడ్ ఉన్న చైన్ నుండి 3 చైన్స్ నుండి ఎట్ ఏ టైం అవుట్ సైడ్ వేసుకోవాలి. సేమ్ ఇలానే నెక్స్ట్ చైన్ ఇలా పైకి స్టిచ్ చేసుకోవాలి. ఇలా 5 rows స్టిచ్ చేసి 1 row సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. నెక్స్ట్ స్టార్టింగ్ చైన్ నుంచి గ్రీన్ కలర్ మ్యాక్రమ్ తీసుకుంటున్నాను. ఫైవ్ రోస్ ఇలా స్టిచ్ చేసి 1 row సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేశాను. నెక్స్ట్
ఈ మల్టీ కలర్ మ్యాక్రమ్ కట్ చేసి గ్రీన్ కలర్ యాడ్ చేశాను. గ్రీన్ కలర్ మ్యాక్రమ్ తోటి యూజ్ చేయండి. 1 టైం నీడిల్ తీసుకొని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. వన్ రో డబుల్ క్రోషెట్లో ఇలా రౌండ్గా స్టిచ్ చేసి 3 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. త్రీ చైన్స్ తీసుకుని సేమ్ ప్లేస్ నుంచి డబుల్ క్రోషెట్. టూ చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ అండి. 1 టైం డబుల్ క్రోషెట్ సేమ్ ప్లేస్ నుంచి సెకండ్ టైం డబుల్ క్రోషెట్. థర్డ్ చైన్కి స్కిప్ చేసి మిడిల్ చైన్ సెకండ్ చైన్ నుంచి నీడిల్ తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా వస్తుంది. చైన్ తీసుకుని 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ నుండి సేమ్ ప్లేస్ నుండి సేమ్ ప్లేస్ నుంచి కాకుండా 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ అండి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ బీడ్ తీసుకుని 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ అండి. ఇలా బీడ్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 చైన్స్ స్కిప్ చేసి చైన్ స్కిప్ చేసి సెకండ్ చైన్ అండి డబుల్ క్రోషెట్ సేమ్ ప్లేస్ నుండి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ థర్డ్ చైన్ బీడ్ ఎక్కడైతే స్టిచ్ చేస్తామో ఆ చైన్ అని తీసుకోవాలి. చైన్ తీసుకొని 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ అండి క్రోషెట్ సేమ్ ప్లేస్ నుండి డబుల్ క్రోషెట్. థర్డ్ చైన్ 1 చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ అండి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ బీడ్ సేమ్ ఇలానే బీడ్ స్టిచ్ చేసుకుని 2 టైమ్స్ డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి నెక్స్ట్ బీడ్ అటాచ్ చేసుకోవాలి. ఇలా 1 రో స్టిచ్ చేసిన తర్వాత 1 2 3 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేయాలి. యాక్చువల్గా 3 చైన్స్ స్కిప్ చేసి మిడిల్లో డబుల్ క్రోషెట్ నుండి అటాచ్ చేస్తున్నాను. 1 2 3 చైన్స్ తీసుకొని సేమ్ చైన్ అండి డబుల్ క్రోషెట్.
చైన్స్లో అండి బ్యాక్ తీసుకుంటాను అనమాట. డబుల్ క్రోషెట్, 1 2 చైన్స్ స్కిప్ చేసి థర్డ్ చైన్ అండి నీడలు తీసుకుని డబుల్ క్రోషెట్, సెకండ్ టైం సేమ్ ప్లేస్ నుండి డబుల్ క్రోషెట్, థర్డ్ టైం 1 చైన్ స్కిప్ చేసి మిడిల్ చైన్ నుండి డబుల్ క్రోషెట్. నెక్స్ట్ బీడ్ తీసుకుని 1 చైన్ స్కిప్ చేసి మిడిల్ చైన్ నుండి బీడ్ స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఈ 3 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేసాము. మిడిల్ చైన్ నుండి నీడలు తీసుకుంటాను. 1 టైం, సెకండ్ టైం, థర్డ్ టైంకి స్కిప్ చేసి బీడ్ స్టిచ్ చేసిన చైన్ అండి డబుల్ క్రోషెట్. 2 చైన్స్ స్కిప్ చేసి ఈ 3 చైన్స్లో మిడిల్ ఉన్న చైన్ అండి డబుల్ క్రోషెట్, సెకండ్ టైం సేమ్ చైన్ నుండి డబుల్ క్రోషెట్, థర్డ్ చైన్ స్కిప్ చేసి నెక్స్ట్ చైన్ అండి. నెక్స్ట్ బీడ్ తీసుకుని చైన్ స్కిప్ చేసి యాస్టీస్గా ఇలా వస్తుంది. బీడ్ ఎక్కడైతే స్టిచ్ చేసామో అవి స్ట్రైట్గా వస్తాయి. మిడిల్లో 2 టైమ్స్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. ఇలా ఎన్ని రోజు స్టిచ్ చేసినా సరే సేమ్ ప్రాసెస్లో స్టిచ్ చేసుకోవాలి. ఇలా 10 టైమ్స్ బీడ్స్ వచ్చేలాగా స్టిచ్ చేశాను. మెజర్మెంట్లో 7 ఇంచెస్ వస్తుంది. నెక్స్ట్ మిడిల్ చైన్ నుంచి కాకుండా ఈ 3 చైన్స్లో థర్డ్ చైన్ నుంచి అటాచ్ చేసుకోవాలి. 3 చైన్స్ తీసుకొని ఎవరి చైన్ అండి 1 టైం నీడల్ తీసుకుని డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. వన్ రో గ్రీన్ కలర్ మైక్రోన్ తోటి డబుల్ క్రోషెట్లో స్టిచ్ చేసి నెక్స్ట్ ఈ 3 చైన్స్లో థర్డ్ చైన్ నుండి మల్టీ కలర్ మైక్రోన్ తీసుకుంటున్నాను. దీంతో 1 చైన్ తీసుకుని ఎవరి చైన్ అండి 1 టైం నీడల్ తీసుకుని సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. టూ రోస్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి థర్డ్ రోకి హ్యాండ్ స్టిచ్ చేస్తున్నాను. మిడిల్లో 12 చైన్స్ లీవ్ చేసి ఇలా మార్క్ చేసుకున్నాను. 2 సైడ్స్ 38 చైన్స్ లీవ్ చేశాను. మిడిల్ 12, 2 సైడ్స్ 38 చైన్స్.
థర్డ్ వన్ అండి, హ్యాండిల్ స్టిచ్ చేస్తున్నాను. సింగిల్ క్రోషెట్ చైన్స్ 2 3 4 6 7 ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ 60 స్టిచ్ చేశాను. ఈ మార్క్ చేసుకున్న చైన్ అండి, పక్క చైన్ని అటాచ్ చేసుకోవాలి. మిడిల్లో వచ్చే చైన్స్ సేమ్ ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి నెక్స్ట్ సెకండ్ సైడ్ తీసుకుని ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 60 చైన్స్ సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి సేమ్ ఇలానే స్టిచ్ చేయాలి. 2 సైడ్స్ ఇలా సింగిల్ క్రోషెట్లో స్టిచ్ చేసి నెక్స్ట్ రోకి 1 చైన్ తీసుకుని ఈ చైన్ నుండి కాకుండా బ్యాక్గ్రౌండ్ హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేస్తున్నాను. ఇలా సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసి నెక్స్ట్ రోకి 1 చైన్ తీసుకుని సింగిల్ క్రోషెట్ చైన్స్ స్టిచ్ చేసేవి ఇన్సైడ్ ఉన్న చైన్ కాకుండా అవుట్ సైడ్ ఉన్న చైన్ ఈ 2 చైన్స్ స్కిప్ చేసి మిడిల్ చైన్ నుంచి నేను తీసుకుంటున్నాను. హాఫ్ డబుల్ క్రోషెట్ 1 చైన్ తీసుకుని ఈ చైన్ మిడిల్ చైన్ అండి. ఎలా వస్తుందండి, 2 సైడ్స్ సేమ్ వస్తుంది. ఇలా వస్తుంది. 2 సైడ్స్ ఇలా వచ్చి ఇది అవుట్ సైడ్కి వస్తుంది. ఇన్సైడ్ ఇలా 2 చైన్స్ వస్తాయి. ఇలా లాస్ట్ చైన్ వరకు స్టిచ్ చేసుకుని హ్యాండిల్ మాత్రమే హాఫ్ డబుల్ క్రోషెట్ స్టిచ్ చేశాను. నెక్స్ట్ చైన్ అండి, సింగిల్ క్రోషెట్ స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసి స్టార్టింగ్ చైన్ నుంచి అటాచ్ చేసుకుని ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది. డిజైన్ ఇలా వస్తుంది. బేస్ కూడా వెడల్పుగా వస్తుంది. లోపల స్పేస్ కూడా ఎక్కువ వస్తుంది. బ్యాగ్ లెంత్ 12 inches, width 4 inches, height 10 inches.
మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.